కూర్చోండి, ఒక పాట పాడదాము. దయచేసి వాక్యం వినని వాళ్ళు ముందు నుంచి వచ్చిన వాళ్ళకంటే ముందు వచ్చి ఆరాధిస్తున్నారు. ఇప్పుడిప్పుడు వచ్చి సిస్టర్స్ మరి ముఖ్యంగా మీరు వాక్యం వినకుండా ఆరాధన చేయొద్దండి. ముందు రావాలా, వాక్యం వినడానికి వచ్చి ఆరాధించండి. కొంచెమైనా వినలేదు, 10 నిమిషాలు కూడా రాలేదు, అంతా అయిన తర్వాత ముగించే ముందు వచ్చారు. రండి, ఒక పాట పాడదాం. రండి జయన్ రత్నం, రండి. పాట సంఖ్య 47 2 పడాలి అంత పాట అంతా. పాట సంఖ్య 47 ఒకటి అంత లేకుండా ఫస్ట్ లాస్ట్ పడము చెప్పు. పాట సంఖ్య 47 పల్లవి మొదటి వచనం లాస్ట్ వచనం. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయోనార్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలి ఆయన్. తానేయోనార్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలి ఆయన్. శత్రుని రాజ్యము కూలాద్రోసన్ స్మరించుడి మీరందరును. శత్రుని రాజ్యము కూలాద్రోసన్ స్మరించుడి మీరందరును. ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడే. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము. అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట. అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట. ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి.
బలలో పాలు పొందేటువంటి సమయం ఇది. గంభీరమైనటువంటి సమయము, ఆరాధించే సమయము, బలలో పాలు పొందే సమయము. దేవునికి సన్నిధిలో మనము ఎంత మరి భయభక్తులతో మరి మనం ప్రభువును గణపరిచి ప్రభు యొక్క బలను ఆచరించవలసినటువంటి వారం. ఎందుకంటే తాను మన కొరకై శ్రమను ఓర్చాడు, మరి రక్తమును కార్చినాడు, మన పిలిచినాడు, తన రాజ్యానికి మనలను వారసులుగా చేసినాడు. కనుకనే ఈ దినమున మనకు కూడా అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ, మనల్ని కూడా రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. మనకు ఒక నిశ్చలమైనటువంటి రాజ్యం ఇచ్చాడు. కనుక ఇంత గొప్ప ఆధిక్యతను కలిగించినటువంటి దేవుడు, పరలోకమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు, మనలో ఏ యోగ్యత లేనప్పటికీ మనకు పరసమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు సిద్ధపరిచినటువంటి వాడు ఉన్నాడు. వాటిని పోగొట్టుకోకుండా విశ్వాసంతో మనము ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే మనం నిశ్చలమైనటువంటి రాజ్యం పొందగలం. అలాగున బలలో పాలు పొందడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు కలిసి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు కలిసి. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము కలిసి, గనుక దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చూద్దాం, కలిసి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం అందరికి కలిసి చూద్దాం. మనము బ్రతికినను ప్రభు కోసరము బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసరమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. ప్రార్థన చేస్తాం. ఫ్యాన్ లేండి, కొంచెం ఫ్యాన్ లేండి. ప్రేమగల ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు, దినదినము మమ్మను కాపాడుతున్నారు. ప్రతి నిమిషం మమ్మను కాపు చేస్తున్నారు. విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, మా విషయం చింతగలవాడు, మా భారం భరిస్తున్నటువంటి దేవుడు నాయన. మాకు ఇచ్చిన గొప్ప ఆత్మరక్షణను బట్టి, పరలోక రాజ్య మహిమను బట్టి, నిశ్చలమైనటువంటి రాజ్యం బట్టి మీకు స్తోత్రాలనైనా. నేటి దిన వరకు కూడా బ్రతికున్నాము అంటే కేవలం మీ కృపనే, మీ కనికరమే, మీ దయనే. ప్రభా, ఈ దినమును మరి పరిశుద్ధ దినముగా మిమ్మల్ని ఆరాధించేటువంటి వారిగా మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రభా, మరి మేము ఒక రాజ్యం పొంది ఉన్నామన్నటువంటి విషయాన్ని అనుదిన జీవితంలో గుర్తుపెట్టుకొని మీ రాజ్యం కొరకు, మీ మహిమ కొరకు జీవించడానికి బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పావు. మేము బ్రతికినను చనిపోయినను మేము క్రీస్తు వారము, ప్రభు వారము, ప్రభు రాజ్యానికి సంబంధించినటువంటి వారమనే మెళుకువను కలిగి మేము బ్రతుకుతున్నాము నాయన. ఇట్టి మెళుకువను మరి బ్రతికినంత కాలం కలిగి ఉండి జీవించడానికి మాకు నేర్పించండి. పరిశుద్ధమైనటువంటి బలలో పాల్పొందే మేము పరిశుద్ధంగా మా కొదవైనటువంటి వాటిని సరి చేసుకుని, ఏదైతే కొరతబడి ఉన్నామో, ఏదైతే లోపము కలిగి ఉన్నామో వాటిని చక్కబెట్టుకొని జీవించడానికి బలలో యోగ్యంగా పాలు పొందుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. గత వారం ముందు వారం కూడా చదువుతూ వచ్చాము ఇదే మాట. మనము నిశ్చలమైనటువంటి రాజ్యమును పొంది ఉన్నాము కనుక దైవ కృప కలిగి. దేవుని కృప లేనిది మనం ఏం చేయలేం. దేవుని కృప మనకు గొప్ప ఐశ్వర్యాన్ని తీసుకొని వచ్చింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట ఏంటంటే, మీరు కృపచేతన రక్షణ పొంది ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము, గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవునికి కృపచేతన మనకి ఇచ్చాడు. మనమేదో భక్తిపరులమని కాదు, మనమేదో దేవునికి ఏమో చేస్తున్నామని కాదు, దేవుని కొరకు ఏదో ప్రయాసపడుతున్నామని కాదు, కానీ కేవలము దేవుని కృపను బట్టి మనకి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. కనుకనే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా కలిగినటువంటి రక్షణను మనము మరి అంతవరకు దాన్ని కొనసాగించుకునేటువంటి వారికి ఉండాలి. ఒక నిశ్చలమైనటువంటి రాజ్యం మన కొరకు సిద్ధపరిచాడు. ఆ రాజ్యానికి మనం వారసులుగా చేశాడు. ఆ రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కనుకనే ఈ కృప కలిగి
ఆ రాజ్యం పొందాలంటే ఈ కృపలో నిలిచి ఉండాలి. దేవుడు దహించి అగ్ని అని చదువుతున్నాం అంటే ఏం చేస్తాడు? ఈ కృపలో నిలిచి ఉండకపోతే కాల్చివేయబడతాం. ఈ కృపలో నిలిచి ఉండకపోతే మన భక్తి, మన విశ్వాసం అంతా కూడా గడ్డి, కర్ర, కొయ్యి కాలువలే కాలిపోతుంది. అందుకని ఈ కృప కలిగి, దైవ కృప కలిగి మనము దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయవలసినటువంటి వారం. వీళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని ఆ కృప చేత మనము కలిగి ఉన్నామా? దేవుని అడగాలి, పరీక్షించామని గత వారం కూడా చెప్పాను. 26 కీర్తన 2వ వచనం చదివాము. 139 కీర్తన 23, 24 వచనాలు చదివాము. ప్రభువా నన్ను పరీక్షించు అని అడిగాము. ఇది రెండు చదవండి. మరి కీర్తన 17వ కీర్తనలో ఇక్కడ దావీదు అడుగుతున్నాడు. 17వ కీర్తన 3వ వచనం. 17వ కీర్తన, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. చూడండి ఎంత చక్కని మాట. రాత్రివేళ నీవు నన్ను, ఎందుకు రాత్రివేళ అంటున్నారు? పగలంతా పనిచేసి వస్తాం, రాత్రి పడుకొని ప్రపంచమంతా తిరుగుతాం. ప్రపంచమంతా పోతుంది మన మనసు, ఆలోచనలు, తలంపులు. అందుకనే రాత్రివేళ నన్ను దర్శించితివి, నన్ను దర్శించు, నన్ను పరిశీలించు. నా హృదయమును పరిశీలించావు, నన్ను శోధించావు, నీకు ఏ దురాలోచన కాని రాలేదంటున్నాడు భక్తుడు. ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మాట మన జీవితంలో మనం చెప్పుకోగలమా? ప్రభువా నన్ను పరీక్షించావు, గత రాత్రి కూడా పరిశీలించావు. నా హృదయం, నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు, నా మాటలు, నా చూపులు, నా వినికిడి, నా నడక, నా ప్రవర్తన విషయంలో నేను అతిక్రమించలేదు అని చెప్పగలమా? వీడు అందుకనే నిశ్చలమైనటువంటి రాజ్యమును పొందినటువంటి మనము ఈ దైవ కృపలో మనం నీతిని, రాజ్యాన్ని వెదికేటువంటి వారంగా మనం ఉన్నామా? అందుకనే భక్తుడైన పౌలు 14వ అధ్యాయం 7వ 8వ వచనం చదివాము. బ్రతికినను చనిపోయినను ఎవరి వారము? ప్రభువారం, క్రీస్తు వారము. మనం చచ్చినా బ్రతికిన. అందుకనే ప్రభువా బ్రతికూడ క్రీస్తే, చావైతే లాభం. ఎంతకాలం ఉంటాము? ఎంతకాలం ఉన్నప్పటికీ నరులారా తిరిగి రండి అని 90 కీర్తనలో మరి అంత గొప్ప దైవజనుడు అన్నాడు. నరులారా తిరిగి రండి. ఎందుకు? కొంతకాలం మేము పంపించాడు అక్కడ ఉండి, నన్ను సేవించండి, నన్ను ప్రకటించండి, నా కొరకు జీవించండి అని కృపనిచ్చి మనల్ని ఇక్కడ ఉంచాడు కొంతకాలం. ఆయనకి ఇష్టం లేదనుకో, బాబు వచ్చేసేయి, బాబు వచ్చేసే, అమ్మ వచ్చేసే అని పిలుస్తాడు. పిలిచినప్పుడు ప్రభువా కొంతసేపు ఆగు, ఇంకా పిల్లకి పెళ్లి చేయలే, ఇంకా పిల్లకి పెళ్లి చేసాం కానీ పిల్ల పుట్టలే, ఇంకా మా వాడికి ఉద్యోగం రాలే, కొంచెం ఆగు అని చెప్పగలమా? నో, చెప్పలేం. పీడారా కనుక పీడారా మరి నిశ్చలమైనటువంటి రాజ్యం పొందినటువంటి మనం ప్రభు దగ్గర పరీక్షించుకున్నప్పుడు, నాలో, నా హృదయంలో నువ్వు పరీక్షించినప్పుడు ఏ దురాలోచన కూడా నీకు కానరాలేదని చెప్పగలమా? దావీదు చెప్తున్నాడు, నా హృదయంలో దురాలోచన లేకుండా ఉన్నానని దావీదు చెప్తున్నాడు. మనం చెప్పగలమా? చెప్పాలంటే ధైర్యం ఉండాలి. చెప్పడానికి కావాల్సినటువంటి, చెప్పలేనటువంటి పరిస్థితులు ఏమున్నాయో చూద్దాం. చెప్పడానికి మరి అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు అంతకుముందు వారం చెప్పాను. ఏది మనకు కొదవైందో చెప్పాను. ఒకటి నీకు కొదవ ఉందని చెప్తూ వచ్చాను. ఆ కొదవైన వాటిని సరి చేసుకోవాలి. ఈరోజు ఏం చెప్తున్నాడంటే చూడండి, మొట్టమొదటిగా మరి దేవుని వాక్యంలో చూద్దాము. మొట్టమొదటిగా యోహాను సువార్త 45వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చూడండి. 5వ అధ్యాయము 42వ వచనం. మనం ఆ మాట చెప్పగలిగినటువంటి వారంగా మనం ఉండాలంటే, ప్రభువా నా హృదయాన్ని పరిశీలించావు, ఏ దురాలోచన కూడా నాలో లేదు, నేను ఏ విషయంలో కూడా నేను అతిక్రమించాను అని చెప్తున్నాము. ప్రభు ఏమంటున్నాడు? చదవండి. నేను మిమ్మల్ని ఎరుగుదును. ఏమంట? ఏం లేదంట. ఎందుకు లేదండి మనకు ప్రేమ? ప్రేమ ఉందా అంతకు మనకు? ప్రభు లేదంటున్నాడు. నేను దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని ఇండ్ల మీదనో, పుస్తకాల మీదనో, లేకపోతే ఇంకే బండి మీదనో రాసుకుంటే సరిపోతుందా? గాడ్ ఈజ్ లవ్. తప్పకుండా దేవుడు ప్రేమ అయినాడు. మరి ఆ ప్రేమ అలా ఉన్నదా? దేవుని ప్రేమ మీలో లేదు.
అందుకనే బ్రతికినను చచ్చినను క్రీస్తు వారిని చెప్పలేనటువంటి వారు ఉన్నాం. నా హృదయంలో పరీక్షించినప్పుడు ఏ దురాలోచన కూడా కానరాలేదని దావీదు పలికినట్టుగా పలకలేకపోతున్నాం. ఏ విషయాలు కూడా నేను అతిక్రమించాను అని చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుని ప్రేమ మనలో లేదు. విడారా, దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారు ప్రేమించినట్టుగా మనం ప్రేమించేటువంటి మరి ప్రేమ మనలో ఉన్నదా? ఈ ప్రేమలో మనం ప్రేమ లేదని చెప్తున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు అనేక సంగతులు బోధించినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, కానీ లేఖనంలో పరిశోధిస్తున్నారు. నేనే ఆయనని మీరు తెలుసుకోలేకపోతున్నారు, నా ప్రేమ మీలో లేదంటున్నాడు. విడారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నిజంగా నీ ప్రేమ నాలో లేదా? ఊరికొరకనే ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకొనచ్చు మనం మందిరానికి వస్తున్నామని మన మీద నేరారోపణ చేయబడుతుంది. నేను మిమ్మల్ని ఎరుగుదును, కానీ మీ ప్రేమ, నా ప్రేమ. అందుకని యోహాను సువార్త 15:7 చూడండి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను చాలు. ఏంటంట? మనం ఆయన యందు ఉన్నాం, అయితే ఆయన మాటలు మనలో ఉన్నాయా? చూడండి 14:23 చదవండి. ఒకడు నన్ను ప్రేమించినట్లయితే, ఏం మాట? ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పేటువంటి మనము ఆయన ప్రేమను కలిగి ఉన్నామా? నా ప్రేమ మీలో లేదు. ఊరికొరికి నన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు మీరు, నా ప్రేమ మీలో లేదు, నా మాటలు మీలో లేవు. కనుక పీడారా, ఆయన మాటలు మన ఎందున్నట్లయితే మనం కూడా దావీదు వలె, ప్రభువా నా హృదయంలో ఉన్నటువంటి, నా హృదయంలో ఏ దురాలోచన లేదయ్యా, మీ ప్రేమ నేను కలిగి ఉన్నాను, ఆ ప్రేమ నన్ను చూపిస్తాననేటువంటి ధైర్యంతో చెప్పగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. మనం ప్రేమిస్తున్నామా? ప్రార్థన కూడికలు చెప్పాను. ఎవరి నీతి యథార్థవంతుల ప్రార్థన ఆనందకరము, నీతిమంతుల ప్రార్థన చెప్పండి ఏమ్మా? యథార్థవంతుల ప్రార్థన ఆనందకరము, నీతిమంతుల ప్రార్థన అంగీకరించడం. 29 మరి సామెతలు 15:29 రాయబడింది. 8 రాయబడింది నీతి యథార్థవంతుల ప్రార్థన ఆనందకరము. 29 రాయబడింది నీతిమంతుల ప్రార్థన అంగీకరించను. ఎవరు యథార్థవంతులు, ఎవరు నీతిమంతులు అనేటువంటి మాట చెప్తూ వచ్చాను. ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించేవాడే యథార్థవంతుడు, నీతిమంతుడు. ప్రభు చేర్చుకునేటువంటి వాడే యథార్థవంతుడు, నీతిమంతుడు. ప్రభు సహించినట్టుగా ప్రభు కొరకు శ్రమలు, నిందలు భరించేవాడే యథార్థవంతుడు, నీతిమంతుడైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నా మాటలు మీరే, నేను మిమ్మల్ని ఎరుగుదును కానీ మీరెవరో, మీరు కర్మేలు వాసులు కదా, మీరు పలాని గ్రామస్తులు కదా, పలాని మందిరానికి వెళ్ళేవారు కదా, నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరందరూ కూడా దేవుని సంబంధులే, కానీ నా ప్రేమ మీలో లేదు. అవునా ప్రభా, ఎంత మాట ఏంటి? మీ ప్రేమ నాలో లేదా? మీరంటే నాకు ఎంత ఇష్టం అండి. ఒక ఆయన ఒక పాట రాశాడు, పాట గుర్తు రావట్లేదు. మార్తిది గారు పిలిచి, డై నీకు ఏడుందిరా దేవుని ప్రేమ, ఆ పాటని ఇట్రాసి అని మార్చాడు. తర్వాత చూపిస్తాను ఆ పాట, మన పాట పుస్తకంలో ఉంది. సరే, ఇప్పుడు మరి మనం ఆయన ఎందు ఉన్నామని మనం చెప్పుకుంటున్నాము, కానీ ఆయన ఉన్నాడు నా ప్రేమ మీలో లేదు. ప్రభా, నా ఎందు మీరు ప్రేమ చూపుతున్నారు అనుదినము, మీ ప్రేమను నేను కూడా చూపునట్లుగా నాకు సహాయం చేయమని మనం అనుదిన జీవితంలో మరి అలవర్చుకునేటువంటి వారు ఉండాలి. ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే చూపిస్తామో, అనేకులు మనం చెప్పకపోయినా, భర్తనో భార్యనో రక్షణ పొందకపోయినా, నీ ప్రేమను బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ భర్తను రాబట్టుకునవచ్చు అనేటువంటి విషయాన్ని భక్తులు రాస్తూ వచ్చారు. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభువులో పాలు పొందేటట్టు నేను ప్రభుని అడగాలి. ప్రభువా, బ్రతికినా మీకోసమే, చచ్చినా మీకోసమే, నేను నీ దాననే, నీ వాడనే, నీ ప్రేమను బట్టి నన్ను రక్షించవు గనుక ఆ ప్రేమలో నేను నిలిచినట్లుగా, మీ ప్రేమను నేను కూడా కనపరిచేటట్లుగా నన్ను నూతన పరచమని ప్రభువును అడిగేటువంటి వారంగా మనం ఉండాలి. వీడారా, ఆ ప్రేమ మరి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ ప్రేమను బట్టి మరి దేవుడు మన మీద తన కనికరను బట్టి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును,
నువ్వు దుష్టులనేమి సహించవు, నేను ఎరుగుదును. అపోస్తులు కాకయే అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే కనుగొన్నావు, బాగానే సహనం కలిగి ఉన్నాము, భారం భరిస్తున్నాము, అలసిపోకుండా పనికి మందిరానికి వస్తున్నాము, అన్నీ ఎరుగుదును. అయినను గమనించండి, రక్షణ పొందిన దినం నుండి ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. అయినను మొదట నీకుండిన ప్రేమను చూడండి వదిలినామని చెప్తున్నాడు. అలా ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఒప్పుకోకపోయినా దేవుని ప్రేమ నీలో లేదని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. నేను మిమ్మల్ని ఎరుగుదురు కానీ నా ప్రేమ మీలో లేదు, మొదటి ప్రేమ మీలో లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు ఇక 13వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. సరే, కనుక పీడారా మన మీద నేరారోపణ చేయబడేటువంటి మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ లేనటువంటి వారు. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీకు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం కలిగి ఉండాలి? 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకనిడలో ఒకడు మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండుడి. ఆయన చెప్పింది కాకుండా ఆయన చెప్పిన విషయాలు మనం మరి నెరవేర్చలేదు కాబట్టి భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు. ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో మీరు ఒకనిడలో ఒకడు మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగి ఉండి, ఇది దైవ ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే ఏం లాభం? ప్రేమ లేనివాడు గనగన మరి మోగినప్పటికీ మరి మోగలినటువంటి 13వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో చూడగలము. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత మోగినా, అది ఎంత విలువైందైనా, ప్రేమ లేనటువంటిది అయితే అది వ్యర్థము. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని, ప్రభువా నాలో మీ ప్రేమను సమృద్ధిగా కుమరించి నేను మీ ప్రేమను కలిగి ఉన్నట్లుగా నాకు నేర్పించమని ఆ ప్రేమను మనం అడిగి కనుక్కునేటువంటి వారు ఉండాలి. ప్రభు ప్రేమించాడుగా, ప్రభువా మీరు ప్రేమించాడుగా నేను ప్రేమించలేకపోతున్నానయ్యా. రెండవదిగా మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, దావీదు వలె చెప్పగలిగినటువంటి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏమంటమ్మా? అందరి యందు ఈ జ్ఞానం లేదు అమ్మట్లేదా? ఉంది. అందరి యందు ఈ జ్ఞానం లేదు. జ్ఞానం ఎవరు? కొలస్సీ పత్రిక 3:3 వచనాల ప్రకారం ఏం రాయబడింది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనే. ఈ జ్ఞానం లేదు, ప్రేమ లేదు, ఈ జ్ఞానం లేదు అంటున్నాడు. పిల్లారా, జ్ఞానం లేకపోతే ఏం ఉపయోగము? జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం ఉంది? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనంలో ఉన్నటువంటి జ్ఞానం లోకమంతా ఉంది. భూస్తంభమైనటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, దైవముల జ్ఞానం ఉంది, కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం లేదు మనకు. ఏంటా పైనుండి వచ్చే దైవం? భూస్తంభమైనటువంటి జ్ఞానం బాగా చదువుకుంటున్నారు లోకంలో ఎంతోమంది, ప్రపంచమంతా తిరిగి చదువుకుంటున్నారు. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం చూసి నేర్చుకుంటున్నారు. దైవముల జ్ఞానం ఉంది, ఒకడు చెప్తే వినడు, వానికి తెలియదు. అయితే దైవ జ్ఞానం లేని వారు ఉన్నారు. ఈ జ్ఞానం అందరికీ లేదు. ఏ జ్ఞానం అది? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం లేకుండా బతుకుతున్నామా? ఏంటది? చదవండి. అయితే పైనుండి వచ్చేటువంటిది మొట్టమొదటగా పవిత్రమైనటువంటిది, తరువాత సమాధానకరమైనటువంటిది జ్ఞానము, మృదువైనటువంటిది జ్ఞానము, సులభముగా లోబడేటువంటిది జ్ఞానము, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నటువంటిది జ్ఞానము, పక్షపాతమైనను వేషధారణను లేదు ఈ జ్ఞానమునకు. విడారా, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించామా? పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఏంటో తెలియదు మనకి. ఏమొస్తుంది పైనుండి? ఏమొస్తుంది? వర్షం వస్తుంది, వడగండ్లు వస్తాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, ఇంతే తెలుసు. పైనుండి వచ్చినటువంటి వాడు మరి అందరికంటే పైనున్నటువంటి వాడు ఆయన యేసు ప్రభు వారు పైనుండి మన కొరకు వచ్చాడు. ఆయననే మరి ఆ జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆ జ్ఞానం యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానం. అందుకనే మరి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. త్వరగా 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన
మనుషులందరూ రక్షణ పొందవలనని సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము. సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం అంటే ఇదే జ్ఞానం. ఇది సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరో అడిగితే నేను సత్యం గురించి సాక్షి వేయడానికి వచ్చినానంటే ఏంటి సత్యం అని అడిగాడు ఒక ఆయన. ఎవరు? మళ్ళా ఈస్టర్ పండుగ రావాలి. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే సత్యం అంటే ఏంటి? ఏం మట చూస్తున్నారు? యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు అన్నగా అడగడా, నేను సత్యం గురించి సాక్షి వేయడానికి వచ్చానంటే ఆహా సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. ఎవరు? పిలాతు. సత్యమును గుర్చినటువంటి జ్ఞానము, సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు గుర్చినటువంటి అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు కలిగినటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. అప్పుడే నిశ్చలమైనటువంటి రాజ్యమును పొందగలము. అప్పుడే ప్రభుకు ప్రీతికరమైనటువంటి సేవ చేయగలము. అప్పుడే నా హృదయముందు ఏ దురాలోచన లేదు, నాలో ఏ అతిక్రమం లేదు. నువ్వు పరిశీలించావు ప్రభు, నా హృదయంలో దురాలోచన లేదు అని ప్రభు చెప్పగలడు. మనం చెప్పగలం. పీడారా సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము, ప్రభును గురించి ప్రభు కలిగినటువంటి ప్రేమ, సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము. పిలాతుకే తెలియదు, ఇక మాకేం తెలుసు అంటారు. సత్యం అంటే యేసు ప్రభుయే కనుక. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్పాడు, వారిని సత్యమునందు, ఇదని చెప్పండి, సత్యమునందు వారిని ఏమో ప్రతిష్ట చేయమో, నీ వాక్యమే సత్యం ఉంటుంది. ఆ మాట చూడండి, అక్కడ 2-3 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా. వారిని సత్యమందు ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అనే మాట అక్కడ ఉంటుంది. ఉందా అక్కడ? కరెక్ట్. వీడారా ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి. నీ వాక్యమే సత్యము, ఆ సత్యమునందు వారిని ప్రతిష్ట చేయము, ఆ సత్యమే జ్ఞానము. సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని తను తాను అప్పగించుకున్నటువంటి వాడు ఉన్నాడు. ఆ ప్రేమను, ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. పీడారా ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఆ జ్ఞానము? యోబు గ్రంథం 28వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో త్వరగా 28వ అధ్యాయం 12వ వచనమా? ఎక్కడ చదువుతారో ఏమో. ఏమమ్మా? ఏంటమ్మా? ఎక్కడ దొరుకుతుంది? పోదాం, తెచ్చుకుందాం. దుబాయ్కి వెళ్దామా, కువైట్కి వెళ్దామా, అమెరికా వెళ్దామా, లేకపోతే పక్క రాష్ట్రం కేరళకి వెళ్దామా? జ్ఞానం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ దొరుకుతుంది వివేచన? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? యేసే ఆ జ్ఞానమై ఉన్నాడు. చివరి వచ్చిన చదవమ్మా, 28వ వచనం, అదే అధ్యాయము. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచుటయే. వీళ్ళారు ఎంత చక్కని మాట. ఇదే మాట ఒక చోట ఉంది, చెప్పగలరా? ఇప్పుడు చదివిన మాట 28వ వచనం చదివాడు కదా, ఇదే మాట ఇంకో చోటు ఉంది. అమ్మ చెప్పగలరా? సామెతలే 9వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది మాట. వీడారా యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానము, ఈ జ్ఞానము మీలో లేదు అంటున్నాడు. ప్రభువా నాలో ఈ జ్ఞానం లేదా, నాకు అనుగ్రహించయ్యా. నాకు జ్ఞానం కావాలి, మీ ప్రేమ నాకు కావాలి. మీ ప్రేమని నన్ను వేరుపారాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభు అంటున్నాడు, ఆ ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంట? ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిది? దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు ఎంతో గ్రహించలేనటువంటి ఆ ప్రేమ నాలో లేదయ్యా. ఆ ప్రేమ నాలో నూతనముగా పుట్టించు. మీ జ్ఞానం చేత నన్ను నింపు. నేను భయభక్తులు కలిగి ఉంటాను. ఆ జ్ఞానం కలిగి ఉంటే ఇంకేం కలుగుతుందంట? చూడండి, ఆ మాట చదవండి. 9వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనం చదవండి. అమ్మ 9వ అధ్యాయము 11వ వచనమేనా? జ్ఞానముకు మూలము. అవును. ఆ తర్వాత నా వలన, అది నా వలన అంటే ఆ జ్ఞానం వలన మనకేం కలుగుతుందట? దీర్ఘాయుష్.
అంటే భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలిగి ఉంటాము, జ్ఞానం కలిగి ఉంటే దీర్ఘాయుష్ను కలిగి ఉంటాం. ఇది సత్యం. విడారా, ఈ మర్మమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానమైనటువంటి దేవుని మనం అనుదిన జీవితంలో అనుభవించేటువంటి వారు భయభక్తులు నేర్చుకోవాలి. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. భయభక్తులు నేర్చుకోవాలి, అప్పుడు నీవు ప్రేమను తెలుసుకుంటావు. భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతులుగా చేయబడతావు. మూడోది ఇంకా దాని గురించి చెప్పుకుంటూ లోతుకు వెళ్తే ఇంకా బయటకు రాలేం. మూడోదిగా చూసినట్టయితే బిడారా, మరి మా 2వ తెస్సలోనికైకి రాసిన పత్రిక, తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో తప్పించబడు నిమిత్తము ప్రార్థించుడి. ఏంటంట? ఇంకేం లేదంట. ఏమండి, ఇంత విశ్వాసులు మనము విశ్వాసం లేదంటున్నాడు ఏంటి? భక్తుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. చాలాసార్లు మనం తృణీకరిస్తాం. వాళ్ళు ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే, ప్రభు కొరకు కష్టపడుతూ ఉంటే, అలాంటి విశ్వాసం లేక వాళ్ళని తృణీకరిస్తాం. ఈ విశ్వాసం మీరు లేదు. విడారా, ఈ విశ్వాసం అందరికీ లేదంటే కొందరికి ఉంది. కొంత విశ్వాస శేషం ఉంది. కనుక ప్రభు కొరకు కష్టము, బాధ, దుష్ట మృగముల చేతిలో పడకుండా ప్రార్థించేటువంటి అనుభవం, ఈ విశ్వాసం, ప్రార్థించే విశ్వాసం అందరికీ లేదు, కొందరికి ఉంది. అంటే ప్రభు సేవ కొరకే ప్రార్థించేటువంటి విశ్వాసం, ప్రభు పరిచయలో పాల్పొందేటువంటి విశ్వాసం, ప్రభు పరిచయలో కష్టపడి బాధపడేటువంటి వారి కొరకే ప్రార్థించేటువంటి విశ్వాసము అందరికీ లేదంటున్నాడు. ప్రేమ లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు విశ్వాసమే లేదు. అబ్బా ప్రభువా, ఎంత మాట అన్నావయ్యా, ఇంతకాలం విశ్వాసాలు మేము, మాకు విశ్వాసం లేదంటావు ప్రభు అని అడగలమా? విశ్వాసం లేదని చెప్తున్నాడంటే అల్ప విశ్వాసం. యేసు ప్రభు చెప్పాడు 14వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఆయన మరి నీళ్ళ మీద నడిచి వస్తున్నప్పుడు యేసు ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి వస్తానంటే నడిచి వస్తే ఏం చేశాడు? ప్రభు వైపు చూడలే, లోకం వైపు చూశాడు, ఈదురుగాలు చూశాడు, తుఫాను చూశాడు, ఏమైపోయినాడు? మునిగిపోయినాడు. అప్పుడేమన్నాడు ప్రభు? ఏమంతటోని ప్రభు మరి పేతుని పట్టుకొని అల్ప విశ్వాసం అంటే ఏంది? ఏమనుకుంటున్నావు ప్రభువా? ఇదో ఈడున్న వాళ్ళందరికల్లా నేనే సీనియర్, ఈడున్న వాళ్ళందరికల్లా నేనే సీనియర్, నాకు విశ్వాసం లేదంటావా అని అన్నాడా? ఏమంటే అన్నాడా? లేదు. అల్ప విశ్వాసం ఉంది కాబట్టే ఒప్పుకున్నాడు దానికి. విడారా, మరి విశ్వాసము కొందరికి అందరిలో లేదు అంటే కొంతమంది ఉన్నారు, శేషం ఉంది. అయితే ప్రభువా నాలో లేదేమని ప్రతి ఒక్కరూ నీవు నేను పరీక్షించుకోవాలి. ప్రభువా విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడినటువంటి యేసు వైపు చూడలేకపోతున్నాం. ప్రతి దాని కొరకు మనుషుల వైపు చూస్తున్నాం, పరిస్థితుల వైపు చూస్తున్నాం, యేసు వైపు చూడడం లేదు. యేసు వైపు చూడకనే మునిగిపోయినాడు పేతురు. ఇక్కడ యేసు వైపు చూస్తేనే నీ విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. విశ్వాసం ఎట్లా వస్తుంది అమ్మా? ఎక్కడుందన్నమాట? ఏం రోమపత్రిక 10వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. వినటం వల్ల విశ్వాసం కలుగును. యేసుక్రీస్తు గురించినటువంటి మాట వినటం వలన అని ఉంటుంది. తర్వాత విశ్వాసం వృద్ధి పొందించమని అడుగుతూ వచ్చాడు ఇదే పేతురు. ప్రభు ఆ విశ్వాసం మీరు లేదంటుంటే ప్రభు అన్నాడు మీరు లేదు అంటే వీళ్ళేమడిగారు? మరి లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువా మా విశ్వాసాన్ని కాదు వృద్ధి పొందించు అని అడిగారు. ఈ మధ్యాహ్నం మనం కూడా అడగాలి, ప్రభు నిజమే నాలో ఆ విశ్వాసం లేదు, ఆ విశ్వాసం నాలో వృద్ధి పొందించు. విశ్వాసం నందు నేను స్థిరంగా ఉండాలి, విశ్వాసం నందు నేను నిలిచి ఉండాలి. నాలో అల్ప విశ్వాసం కూడా వద్దు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి ప్రభు చెప్పాడు, ఓహో ఇంత విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు బాబు. ఎవరి గురించి?
ఒక శతాధిపతి గురించి అన్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి యోగ్యుడని కాను, మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగైతాడంటే యేసు ప్రభువుకి ఆశ్చర్యమైంది. తర్వాత ఒక స్త్రీ, పాపాత్మురాలు స్త్రీ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ పాపలు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇట్లా చూస్తూ పోతే అనేకులు మరి పక్షవాయు కలిగినటువంటి వాడిని మరి పైనుంచి దింపినప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ పాపలు క్షమించబడినాయి, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అంటే అంత విశ్వాసాన్ని ప్రభు గుర్తించి వారిని మెచ్చుకున్నాడు. మన గురించి మెచ్చుకోవాలి. శబాష్, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు అవును గాక. విశ్వాసం లేకపోతే ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? జ్ఞానం లేకపోతే, దేవుని జ్ఞానం లేకపోతే ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? దేవుని ప్రేమ మనలో లేకుండా ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? ఏం ఉపయోగంలే. కనుక ప్రభు అన్నాడు, ఈ జ్ఞానము అందరికీ లేదు. ప్రభు అందరిలో నేను కూడా ఉన్నానయ్యా, ఆ విశ్వాసం నాకు కలిగించయ్యా, ఆ విశ్వాసం నాలో ఉంచి అని మనము ప్రభువు కోరుకునేటువంటి వారంగా ఉండాలి. నాలుగవది యోహాను స్వార్త మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనం పాపం లేని వారమని చెప్పుకున్నాడులా, మరి మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, మనలో సత్యమే లేదు అని. మనలో సత్యమే లేదు. నో ట్రూత్ ఇన్ us అని ఉంటుంది. నో ట్రూత్ ఇన్ us అంటే మనలో సత్యము లేదు. అంటే సత్యము లేదంటే అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? సత్యం, నువ్వు సత్యవంతుడు కాదురా బాబు అంటే అర్థం ఏంటి? రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదంటే చిన్న భార్య చెడదే కదా. మీలో సత్యం లేదంటే అర్థం ఏంటి? మీరు అబద్ధికులని అర్థమే కదా. అవునా కదా? మీరు ఒప్పుకుంటారు లేదు, నేను ఒప్పుకుంటా. నాతో ఉంటున్నాడు ప్రభు, అరే బాబు నీలో సత్యం లేదురా, బోధ చేస్తున్నావు అని అంటే, ప్రభు నిజమే, నాలో అబద్ధం కూడా ఉంది. అది ఎట్లా తెలుసు? రాత్రి వేళ నీవు నన్ను, నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను పరిశోధించావు. నాలో సత్యము లేదంటున్నావు, నాలో ప్రేమ లేదంటున్నావు, నాలో విశ్వాసం లేదంటున్నావు, నాలో మరి జ్ఞానం లేదంటున్నావు. నిజమే ప్రభువా, నాలో మరి ఆ సత్యాన్ని నాలో ఉంచి, సత్యమనగా ఇందాక చెప్పాను. యేసు ప్రభు మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్పాడు? ఎప్పుడు అదేనా? 14వ అధ్యాయం 6వ వచనం చెప్పండి. ఆ మాట తెలీదా ఇంతవరకు ఎవరికి? 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రపంచానికి అంతా తెలుసు. నేనే మార్గము సత్యము జీవమని. పిల్లారా, మరి ఆ సత్యమైనటువంటి దేవుడు మనలో లేడు కాబట్టి మీలో సత్యం లేదంటే యేసుప్రభు లేడు, సత్యం మీలో లేదు. కనుకనే మరి నాలో పాపం అనేదని, అయ్యా మీరు మీలో పాపం అనేదని ప్రభు అంటుంటే నాలో పాపం లేదయ్యా అని మనం చెప్పుకునేటువంటి వారు ఉన్నాం. మనలో పాపం లేదు అని చెప్పుకున్నటువంటి మనలో మరి మనము సత్యవంతులము కాదు, సత్యం మనలో లేదంటే యేసుప్రభు లేదు కాబట్టి ఆ మాట పలుకుతున్నాం, అబద్ధం పలుకుతున్నాం. నువ్వు పాపివి. రోమపత్రిక 3:23 ఏం రాయబడింది? ఏమ్మా? రోమా 3:23 ఏం రాయబడింది? ఏ భేదం లేదు. మరి ఇక్కడ ఈయనేమంటున్నాడు? మనలో పాపం లేదని మనం ఒప్పుకున్నట్టయితే మనలో సత్యం ఉండదని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి మీరు పాపం చేసినటువంటి వారిని ఆయన అంటుంటే ఇక్కడ ఈయనేమంటున్నాడు? మనము పాపం లేని వారిని చెప్పుకునేలా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఒక ప్రక్క చెప్తుంటే మరి మనమేమంటున్నామంటే నాలో ఏ పాపం లేదండి, నేను చాలా పరిశుద్ధుడను, చాలా జ్ఞానవంతుడను, నేను సత్యవంతుడను, నేను చాలా పవిత్రుడను, నేను పరిశుద్ధుడను, నేనేంటి ఏమనుకున్నావు అన్నటువంటి వారు. బాబు నీలో నీ సత్యం లేదు బాబు, మీలో సత్యమే లేదు. అందుకనే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 3:12 ఆ సహోదరులారా, జీవము కలిగినటువంటి దేవుడు విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఒకనియందు
ఒకవేళ ఉండునేమో. విడారా, సత్యము మనలో ఉండకుండా మనం మోసపోతున్నాం. జీవంగల దేవుడిని సేవించేటువంటి విశ్వాస లేనటువంటి దుష్ట హృదయము, ప్రేమ లేని హృదయము, జీవం లేని హృదయము, జ్ఞానం లేని హృదయము, సత్యము లేని హృదయము ఒకవేళ మనం ఉందేమో ప్రభు అంటున్నాడు. అందుకనే 139 కీర్తనలో దావీదు అడిగాడు, ప్రభువా నీ కాయస్కరణ మార్గం నాయన ఉందేమో, నాకైతే కనపడలేదు కానీ మీకు కనపడుతుంది, దాన్ని నా నుండి తొలగించు. అందుకని ఇక్కడ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త ఉన్నాడు, దుష్ట హృదయం మీ యందు ఒకవేళ ఉందేమో దాన్ని చూసుకు జాగ్రత్త. వీళ్ళ విశ్వాస జీవితంలో ఇవన్నీ మనము మరి వింటున్నాము, కానీ విన్నటువంటి దాన్ని అవును ప్రభువా, ఇదిగో ఈ జ్ఞానం నాలో లేదయ్యా, ఇదిగో ఈ ప్రేమ నాలో లేదయ్యా, ఈ సత్యము నాలో లేదయ్యా, మీ యొక్క వాక్యం నాలో లేదు ప్రభువా అని ఒప్పుకొనక తప్పదు. ప్రభువా ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా అన్ని జ్ఞానం మీరే, సత్యం మీరే, విశ్వాసం మీరే, సత్యం అని మీరే ప్రభువా, మీరు నా యందు ఉండండి. మీరు నా యందు ఉంటే సమస్తమును సమస్తమును మన యందు ఉన్నట్లే. యేసు ప్రభువును కలిగి ఉంటే, అందుకని ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు? మరి ఒక శాస్త్రి వచ్చి అడిగాడు యేసు ప్రభువారిని, అయ్యా బాగానే చెప్పావు బోధకుడా, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటో చెప్పంటే ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? మొత్తం 10 ఆజ్ఞలు చెప్పాడా? అయ్యా 2 చెప్పాడు. ఏంటి? మొట్టమొదటిది, నీ దేవుడిని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణబుద్ధితో నీ దేవుడిని యెహోవాని సేవించమనుంది. రెండవది అది అందులో ఉంది, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించినటువంటి ఆత్మ. ఏమి దాని గురించి ఒక మాట రాశాడు కింద, ధర్మశాస్త్రులకును ప్రవక్తలకును ఆధారమైందని రాయబడింది అక్కడ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి. అంటే నిన్ను వల్ల నీ పొరుగువాని నువ్వు ప్రేమించటైతే మిగిలిన 8 ఆజ్ఞలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. కనుక యేసు ప్రభువును మనం కలిగి ఉంటే సమస్తం మనలో ఉన్నట్టే, సమస్తం మనలో ఉన్నట్టే. ప్రేమ ఉన్నట్టే, విశ్వాసం ఉన్నట్టే, సత్యం ఉన్నట్టే, భక్తి ఉన్నట్టే, జ్ఞానం ఉన్నట్టే. యేసుప్రభు ఉంటే, యేసుప్రభు లేకపోతే ఇంకేమున్నాడా? యేసుప్రభు లేకపోతే ఏముంది? ఏమీ లేదు. నీకు జ్ఞానం లేదు, నీకు సత్యం లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు మరి జ్ఞానమే లేదు. యేసుప్రభే సమస్తం. కానీ బిడారా, యేసుప్రభును మనం కలిగి ఉన్నామా? యేసుప్రభును కలిగి ఉంటేనే మనం ఇవన్నీ కలిగి ఉంటాం. కనుక ఇక్కడ మరి మనలో సత్యము లేదు అనేటువంటి మరి వాక్యమే. తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఒక మాట చెప్తారు, 10వ వచనం. ఇక్కడనేమో మనలో సత్యము లేదంటున్నాడు. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయనను అబద్ధికునిగా చేసిన వారు మగుదము. వాక్యము మనలో లేదంట. వాక్యం లేకపోతే ఇంకేముంది? వాక్యమే శరీరధారి అయి, చెప్పండి, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యమే యేసు ప్రభు. వాక్యమే మనలో లేకపోతే, యేసు ప్రభే మనలో లేకపోతే ఏం ఉపయోగం అండి? ఎంత భక్తి కలిగి ఉంటే ఏం లాభం? వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? వాక్యం 119 కీర్తన 50 వచనంలో ఏం రాయబడింది? 119 కీర్తన 50 వచనము, నీ వాక్యము నన్ను, అది ఆ మాట చెప్పండి, గుర్తుపెట్టుకోవాలా. ఒక్క వచనం కూడా చెప్పడం లేదు మీరు. వీడారా, నా వాక్యం మీలో లేదు. వాక్యమే శరీరధారి. ఎక్కడుంది ఆ వాక్యం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దనుండెను. 1:1 రాయబడింది. ఆ వాక్యమే లేకపోతే ఏం బోధలు, ఎంత బోధలు చేస్తే ఉంది, ఎంత చదువుకుంటే ఉంది, ఎన్నిసార్లు మందిరానికి వస్తే ఉంది, ఎన్ని సంవత్సరాలు వస్తే ఉంది. వాక్యాన్ని ఇక్కడే వదిలిపెట్టిపోతే, విన్న వాక్యం ఇక్కడే వదిలిపెట్టిపోతే ఏం ఉపయోగం? ఊరకే వింటున్నారు, విని వెళ్ళిపోతున్నారు, ఏం ఉపయోగం చెప్పండి? అదే ఒక సీరియల్ పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజు దాని కంటిన్యూషన్ చెప్తారు. ఇదిగో నిన్న ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది వస్తుంది చూడు అని తెలియని వాళ్ళకి చెప్తాం. ఆ జ్ఞానం నీకు లేదు. నిన్న జరిగిన సంగతులు ఎవరు చెప్పమంటే చెప్తావు. వాక్యాన్ని పోయిన వారం ఏం చెప్పామంటే, ఏమో నువ్వే చెప్పడానికే కదా ఉండేది. ఒక్క ముక్క నోట్లో వేసుకొని పోండి అమ్మ, హృదయంలో వేసుకొని పోండి.
యేసుప్రభువే జ్ఞానము, యేసుప్రభువే విశ్వాసము, యేసుప్రభువే సత్యము, యేసుప్రభువే వాక్యము. ఆ వాక్యం లేకపోతే ఏం ఉపయోగం? వింటున్నాం, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. వాక్యం నీలో లేదంటున్నాడు. ఏం లాభం? బైబిల్ చేత పట్టుకొని పోతే సంకలో ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. తల కింద పెట్టుకొని పండుకుంటాం, కానీ ఇక్కడ ఉండదు. సంకలో పెట్టుకుని తిరుగుతాం, ఇక్కడ ఉండదు. ఏం ఉపయోగం? వాక్యం నీ హృదయంలో లేకపోతే ఎంత మంచి విశ్వాసం అయితే ఏం కావాలి? ఎవరికి కావాలి? నేను చాలా గొప్ప విశ్వాసనండి, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు. ఏం ఉపయోగం? ఎదురుగా చెట్లు కూడా ఎప్పుడు దీనికంటే ముందు కట్టి ఉంటాయి, ఉన్నాయి కదా. ఏం ఉపయోగం దానివల్ల? నీకు నాకేమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఏమండి, వాక్యమే మనలో లేదంటుంటే వచ్చేదే వాక్యం కొరకు, కానీ వాక్యం మీలో లేదు. వరకనే మనం పాపం లేని వారిని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మనలో మన సత్యం లేదు. సత్యమే లేదు, వాక్యమే లేదు. ఏం ఉపయోగం చెప్పండి? బలలో పాలు పొందుతున్నాం, వాక్యమే లేకపోతే వాక్యం నీలో లేదంటున్నాడు ప్రభు. సత్యం నీలో లేదంటున్నాడు ప్రభు. జీవం నీలో లేదంటున్నాడు ప్రభు. వాక్యం నీలో లేదంటున్నాడు ప్రభు. విశ్వాసం నీలో లేదంటున్నాడు ప్రభు. ప్రేమ నీలో లేదంటున్నాడు ప్రభు. దావీదు చెప్తున్నాడు, ప్రభువా రాత్రి వేళ నీవు నన్ను పరిశీలించిదివి, నా హృదయం పరిశీలించినప్పుడు నీకు దురాలోచన కనబడలేదు, దుష్కారం నాలో కనబడలేదు, నీ పరిశీలించావు. నన్ను మన కూడా చెప్పరు, ప్రభువా ఇన్ని సంగతులు నాలో లేవయ్యా, నాలో ఇవన్నీ కలిగించు అని మనం ఎప్పుడైతే అడుగుతామో పీడారా, దానిని బట్టి మనము నిశ్చలమైనటువంటి రాజ్యం పొందగలం. ఎవరికైనా పరలోక రాజ్యం వస్తుందా? కువైట్కి రమ్మంటే ఎంతమంది అన్ని ఇదాలు తిప్పలు పడుతున్నారు. కువైట్కి పోవాలంటే ముందు మెడికల్కి పోయి రావాలా, ఆడ ఫిట్ కావాలా, ఆడ అయిన తర్వాత ఎప్పుడో వెలుస్తాడు వాడు, అప్పుడు పోవాలి. ఆ తర్వాత ఫ్లైట్కి టికెట్ కావాలి. ఎవరికైనా వస్తుంది? ఎవరికి వెంటనే మేము కువైట్కి పోవాలనుకుంటే వెంటనే పోతామా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మరి పరలోక రాజ్యంలో ఉండాలంటే ఎవరికైనా దొరుకుతుందా? విడారా, ఎంతో కష్టపడితేనే, ఎంతో విశ్వాసం ఉంటేనే, ప్రభు కొరకు జీవిస్తేనే నీకు దేవుని రాజ్యం. దేవుడు కనికరం గలవాడు, అనుదిన జీవితంలో మనకు తోడుగా ఉండి మనం నడిపించేటువంటి వాడు ఉన్నాడు. వీడారా, ఆయన వాక్యమే లేకపోతే, వాక్యము మన హృదయంలో కలిగి ఉండాలని పౌలు అంటున్నాడు. కొలస్సీ పత్రిక 3:16 చూడండి. కొలస్సీ పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనం పద్యానికి రాము, పాటకు రాము. పాటలకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు రారు వాళ్ళు, పాటలకే రారు. ఇంకా పాటలతో లేదు, వాయిద్యాలతో లేదు. వాళ్ళకు పాటలు లేవు, వాయిద్యాలు లేవు. ఎట్లా వస్తుంది మీకు? విడారా, పాటలతో, తంబురతో, సితారాతో పాట పాడతాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి అని ఏడే వాళ్ళకి చెప్తాం, కానీ మనం చెప్పుకోగలమా పాటలతో, పద్యములతో? ఆ వాక్యం మన హృదయంలో కృపాసహితంగా సమృద్ధిగా నివసింపనివ్వాలి. ఓ 10 మాటలైనా కంఠస్థం చేయండి. సువార్త మాటలు 10 అయినా కంఠస్థం చేయండి, వచనాలతో సహా. ఇడారా, వాక్యమే లేకపోతే మన జీవితంలో ఏం ఉపయోగం చెప్పండి? వాక్యం మన హృదయంలో లేకపోతే నీరు కట్టిన తోట వలె ఉంటాం. నీరు లేనటువంటి తోట ఎట్లుంటుంది అది చూడండి. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆస్తి సంపాదించు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్డను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు.
ఆ, ఆ. అట్టివాడు కడాపటి వాటిని విడుచుచు, అంటే అన్యాయంగా ఆస్తి సంపాదించుకునేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే నీరు లేనటువంటి తోట. నీళ్ళు లేకుండా తోట ఎట్లుంటుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన స్థితిలో వాక్యం మన జీవితంలో లేకపోతే మన ముఖాలు ఎండిపోతాయి, మన బ్రతుకులు ఎండిపోతాయి. వాక్యం నీలో ఉన్నట్లయితే ఆ వాక్యం నిండు బ్రతికించేది. నీటి కాలంలో ఊరన్నటువంటి నాటిన చెట్టు ఎలా ఉంటుంది? ఎక్కడుంది ఆ మాట? అదే 17వ అధ్యాయం పైన చదవండి, 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆశ్రమగుండును. వాడు జలములో దాన్ని నాటబడి చెట్టు వలె ఉండును. కాలంలో ఊరన నాటి వేళ్ళు తన్నును. వెట్టకెళ్ళను దానికి భయపడదు. పచ్చగా నుండును, చింత నొందదు, కాపం మానదు. ఇట్లా ఉంటుంది. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా దేవుని నమ్ముకునే వాడు, వాక్యము లేనటువంటి వాడు, నీటి కాలంలో ఊరన నాటబడిన వాడు ఎట్లుంటాడు? ఎండిపోతాడు. కష్టం వస్తే వెనకంజ వేసేవాడు ఉంటాడు. పొలములు ఉండవు, పచ్చదనం ఉండదు, సమృద్ధి ఉండదు, సంతృప్తి ఉండదు. పిడారా, వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం లేకపోతే ఏం ఉపయోగం? వాక్యం కొరకే మనం వచ్చేది. వాక్యమే దేవుడు. మన ఇంట్లో ఫోటోలు పెట్టుకోవాల్సిన పనిలే. ఫోటోని చూస్తే ఏం చెప్తారు? అమ్మ ఎదుగు యేసుప్రభు ఫోటో అంటారు. అదే వాక్యం ఉందనుకోండి, అక్కడ రాయబడింది, దేవుని ఆత్మచేత ఎందరైనా నడిపించబడతారో వారు దేవుని కుమారులను ఎవడని చదివినాడు. ఇంట్లోకి వచ్చినప్పుడు ఏంటి మాట? ఆయన ఆత్మచేత నడిపించబడితే ఆయన కుమారులు అవుతారా అనే అనుమానం వస్తుంది. అప్పుడు మనం చెప్పగలం, అవునండి, దేవుడు తన ఆత్మస్వరూపైన దేవుడు, ఆయన ఆత్మను మనందించేవాడు ఉంటాడు. ఆత్మచేత నడిపించబడాలంటే మారుమనసు పొందాలి. మారుమనసు పొందితే దేవుని పిల్లలం అవుతామని అప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఒక పెద్ద ఫోటో ఒక ఆయన తెచ్చాడు, మన పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఇది మా ఇంట్లో మిగిలిపోయింది, పెద్ద ఫోటో, అది 4 అడుగులు ఎత్తు ఉంది, యేసుప్రభు ఫోటో ఇట్లా పెట్టుకొని ఉంది, ఇట్లా 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 అది పెట్టుకొని ఉంది. సార్ ఇది పెట్టుకోండి సార్, మా నాయన పంపించాడు. మాకు వద్దు బాబది, మేము ఫోటోలు పెట్టాము, అది అక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటారేమో, మాకు వద్దని చెప్పా. వీడారా, వాక్యం మన హృదయంలో ఉండాలి కానీ ఫోటోలు కాదు, లేదా బైబిల్ కొనుక్కోవడం కాదు, బైబిల్ సంకరం పెట్టుకోవడం కాదు. వాక్యం మన హృదయంలో ఉండాలి, మన నోట్లో ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ వాక్యం ఎక్కడుందంట? 30వ అధ్యాయము 14వ వచనం. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. ఉందా మరి? ఆ విధంగా మన నోట ఉందా? మన హృదయంలో ఉన్నదా? దాన్ని అనుసరించడానికి ఎక్కడో దూరంగా లేదు ఆ మాట. నిన్ను వెంటాడుతుంది ఆ మాట, నీకు సమీపంగా ఉంది ఆ మాట, నిన్ను ప్రతిదినం తడుతుంది నీ హృదయాన్ని ఆ మాట. ఆ మాటను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం నిశ్చలమైనటువంటి రాజ్యంలో ప్రవేశించగలం. తర్వాత మరి చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, తర్వాత 6వదిగా రోమా 3:8. రోమా 3:8 లేదా? మీ కనుల ఎదుట 18, వారి కన్నుల ఎదుట ఏంటంట? వారి కన్నుల ఎదుట. ఎవరి కన్నుల ఎదుట? మన కన్నుల ఎదుట. మన కన్నుల ఎదుట ఇంకెవరి భయం ఉంది? దేవుని భయం. లేకపోతే నీ భర్తకు భయపడతావా, నీ భార్యకు భయపడతావా, నీ తల్లిదండ్రులకు భయపడతావా, నీ కొడుకు భయపడతావా, నీ తోబుట్టుకు ఎవరికి భయపడతావు నువ్వు? దేవునికే, దేవుడు అంటే నాకు భయం లేదు, నీకేది నేను భయపడేది అనిపించుకుంటావు. నీ భర్తతోనో, నీ భార్యతోనో, నీ కొడుకుతోనో, నీ ఇంటి వారితోనో, వాళ్ళతో వీళ్ళతోనో అనిపించుకుంటావు. పో, ఏం చేసుకుంటావు పో అని అనిపించుకుంటావు. నీ తర్వాత పుట్టిన వాళ్ళతో అనిపించుకోవచ్చు, నీ పిల్లలతో అనిపించుకోవచ్చు. నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీవు మాట అనిపించుకోలేవు. నీ కళ్ళు తిరిగితే దేవుని భయం ఉన్నదా? ఎక్కడున్నాడు దేవుడు? చూస్తున్నటువంటి దేవుడు.
అక్కడ రాయబడింది 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, తనడు యథార్థులు మిగిలిన వారిని బలపరచుటకు ఆయన దృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. మరి అపొస్తలుల కార్యం 1:24 వచనం రాయబడింది, అందరి హృదయం ఎరిగినటువంటి దేవుడని రాయబడింది. ఆయన హృదయములను మరి తలంపులను పరిశీలించేటువంటి దేవుడని రాయబడింది. దేవుని ఎదుటనే భయం లేకపోతే ఇంకా నువ్వు ఎవడికి భయపడతావు? ఏమండి, దేవుని ఎదుట బొత్తిగా భయం లేదని రాయబడింది. పిడారా, నిజమే ప్రభువా, దేవుడు అంటే భయం ఉందా? భయం లేదంటున్నాడు దేవుడు, బొత్తిగా లేదని రాయబడింది. ఇలాంటి మాట మన విషయం ప్రభువా నిజమే, వారి దృష్టి ఎదుట దేవుని భయం లేదు. ఈ మాట ప్రభువా నా విషయం చెప్పకుందుగా, దేవుడు అంటే నాకు భయం ప్రభువా, భయభక్తులుగా నేను జీవిస్తాను, భయం కలిగి జీవిస్తాను, అయ్యా నన్ను క్షమించు అని మనం వాక్యం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. దేవుని వాక్యం మనలో ఉంటేనే మనకి ఇవన్నీ జరుగుతాయి. ప్రభువా దేవుని భయం బొత్తిగా లేదయ్యా. మరి దేవుని భయం లేకనే ఇశ్రాయేలు గురించి ఏం రాయబడింది? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తూ వచ్చాడు పౌలు? అయ్యా కాదు, చెప్పమ్మా చెప్పండి. అది దేవుని భయం ఎప్పుడైతే లేదో ఇష్టానుసారమే. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి మాట చదవండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి మాట. ఇంకా తీయలే. న్యాయాధిపతులు ఏడుంది, కొత్త నిబంధనలు చూస్తారు కొంతమంది. అమ్మా, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును ఎవడి ఇష్టం వాడిదే. దేవుని భయం లేకపోతే నీ ఇష్టమే ఇష్టం. దేవుని భయం లేకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఒక దిన లెక్క అడుగుతాడు, ఒక దిన నరకానికి పంపిస్తాడు. ఆయన భయం లేకపోతే ఏమి చెప్పుకుంటూ చెప్పుకోపో, ఎవడు చెప్పుకుంటూ చెప్పుకోపో అని అంటాం. ఒక దినం వస్తుంది, ఎవడు చెప్పుకుంటావా? ఉన్నాడు ఒక ఆయన. ఈ దినం నువ్వు ఆ మాట పలుకుతున్నావు కదా, నిన్ను అడిగేవాడు ఒకడు ఉన్నాడు, నిన్ను గద్దించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన దుట్ట నువ్వేం చేయగలవు? వీడారా, దేవుని భయం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. కనుకనే ఇశ్రాయేలు విషయం ఒక్కటే మాట చెప్పేస్తాడు మొత్తం జీవితం అంతా. అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అనేకులు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయినారు. కారణం దేవుని భయం లేదు వాళ్ళకి. మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. ప్రభువా దేవుని భయం లేకనట్టే ప్రవర్తిస్తున్నామయ్యా. ఉదయం లేవగానే ప్రార్థన లేదు, ఉదయం లేవగానే ఆరాధన లేదు, ఉదయం లేవగానే వాక్య ధ్యానం లేదు, పడుకునేటప్పుడు లేదు, లేచేటప్పుడు లేదు, ప్రయాణం పోయినప్పుడు లేదు, కూర్చున్నప్పుడు లేదు, లేచినప్పుడు లేదు. ధర్మశాస్త్రం చెప్తున్న కూర్చున్నప్పుడు చదువు, లేచినప్పుడు చదువు, నడిచేటప్పుడు చదువు, పడుకున్నప్పుడు చదువు, ప్రయాణం చేసినప్పుడు చదువు నేర్పించను ఆయన చెప్తుంటే మన జీవితంలో పడుకున్నప్పుడు లేదు, లేచేటప్పుడు లేదు, ఎక్కడికైనా ప్రయాణం పోతే లేదు, వాక్యమే లేదు, భయమే లేదు. రండి చివరిగా 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము నిరీక్షణ లేని అనే మాట ఉంటుంది అక్కడ. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిరీక్షణ ఇతరుల వలె అంటే దేవుని ఎరగని వారికి ఉన్నటువంటి మరి స్థితి ఏంటంటే వారికి నిరీక్షణ లేదు. ఏమైపోతారో బాబు, సస్తే అడిగిపోతామండి. ఏమో మాకేం తెలుసు, తక్కడో బిక్కడో. నువ్వు చూసావా? గాలి కలిసిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇంకోటి ఉంది, దాని సంగతి ఏంటి? మన దేహంలో 3 ఉన్నాయి. ఏం చెప్పాను ఒకసారి చెప్పాను. ప్రాణము, శరీరము, ఆత్మ. ప్రాణం వెళ్ళిపోతుంది, మంచిది, సరే. గాలి ఇప్పుడు కొంతమంది చెప్తారు గాలి కలిసిపోయిందండి. అయితే మరి గాలి మళ్ళీ పంపు కొడితే మళ్ళీ గాలి వస్తుందిగా, బతకొచ్చుగా. గాలి కలిసిపోయినా, శరీరం మట్టిలో కలిసిపోయినా ఆత్మ ఒకటి ఉంది. కనుక మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే లోకంలో ఎవరిని అడిగినా ఏం చెప్తానండి, ఏమో మాకు తెలియదండి అంటారు. కానీ ఒక విశ్వాసిగా మనం చెప్పాలి, మాకు నిరీక్షణ ఉంది. యేసు మా కొరికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, రక్షించాడు. మాకు ఒక దినమున నిరీక్షణ ఉంది, మేము దీన్ని నిత్యం రాజ్యములో మేము ఉంటాం.
నిశ్చలమైనటువంటి రాజ్యం మా కొరకు ఉంది. అదే మా నిరీక్షణ. ఈ లోకల్ ఎంతకాలం జీవించినా చచ్చిపోతాం. అయితే ఓ నిరీక్షణ అంటే మేము చావగానే నిత్య రాజ్యంలో ఉంటాం. ఈ మాట ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. ఎంత గొప్ప అధికారైనా, ప్రధానమంత్రి కూడా చెప్పలేడు, రాష్ట్రపతి కూడా చెప్పలేడు. ఒక విశ్వాసిగా నువ్వు నేను చెప్పగలం, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు. ఒక దిన నా ప్రభుతో నేను ఉంటాను. అదే నా నిరీక్షణ, అదే నిశ్చలమైనటువంటి రాజ్యం. అది యేసుప్రభు ఈ లోకానికి రాకుండా, చనిపోకుండా, తిరిగి లేకుండా ఉన్నట్టయితే మనకు కూడా ఉండేది కాదు ఈ మాట. చూడండి, మొదటి పేతురు చివరిగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, 3-4-5 వచనాల్లో ఆ మాట రాయబడింది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4-5 వచనాలు. స్తుతింపబడును గాక, మృతుల్లో ఉండి యేసుక్రీస్తు లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడవరిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు విశేష కనికరం చొప్పున మనకు మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడకు సిద్ధంగా రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఎక్కడ దాచబడింది? అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడవారినటువంటిది స్వాస్థ్యము. ఇదే మన నిరీక్షణ, ఇదే నిశ్చలమైనటువంటి రాజ్యం. ఈ రాజ్యాన్ని పొందాలంటే దావీదులాగా చెప్పాలి, ప్రభువా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరీక్షించావు, ఏది కూడా నీకు కనబడలేదు, ఏ దోషం నీకు కానరాలేదు ప్రభువా అని మనం కూడా చెప్పగలిగినటువంటి వారు ఉండాలంటే, ప్రభువా మీ ప్రేమ నా యందు నిలిచి ఉండాలి, నేను మీ ప్రేమలో నిలిచి ఉండాలి. రెండవదిగా మీ జ్ఞానము నాకు కావాలి, మీ అందరి విశ్వాసం నేను కలిగి ఉండాలి, మీ వాక్యమే సత్యమైనటువంటి వాక్యం, సత్యము నేను కలిగి ఉండాలి, సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి, వాక్యం ఉండాలి, మరి దేవుని భయం ఉండాలి. ఈ నిరీక్షణతో మనం ఎప్పుడైతే జీవిస్తాం పిల్లారా, ఇట్టి నిరీక్షణ, ఈ నిరీక్షణ మనలను కరెక్ట్, ఈ నిరీక్షణ కలిగి ఉంటే ఎవడేమనుకున్నా పర్లేదు, మనకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి ఒక నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పిల్లారా, సిగ్గుపరచినటువంటి ఈ నిరీక్షణ కలిగినటువంటి వారమై నిశ్చలమైనటువంటి రాజ్యం మనం పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. మోకరించండి.